విశేషమైనటువంటి భక్తి ఉంది. అది ఏమి అంటే మానసికమైనటువంటి పూజ చేయాలి. ఈ బాహ్యమైనటువంటి పూలతో పూజ చేస్తే ఇవి వాడిపోతాయి. ఈరోజు పూలేసినారు చూడండి, ఏం భక్తి ప్రపత్తులతో రేపు వాడిపోతాయి. దేవునికి ఇటువంటి పూలతో అవసరం లేదంట. వాడని పువ్వులు వేయాలంట. ఇవి వాడే పువ్వులు, వాడని పువ్వులు వానికి వేయాలంట. అవి ఏవి అంటే కొన్ని ఉన్నాయిలేండి. సత్యం, ధర్మం, శాంతి, త్యాగం, అహింస, ఇటువంటి పుష్పాలు. ఈ శాస్త్రకారులు కూడా దీనికి రకరకాలుగా చేసి కొన్ని పేర్లు పెట్టినారు. అష్ట విధమైనటువంటి పుష్పములు అని పేరు పెట్టినారు. అవి ఏవి అంటే అహింస ప్రథమం పుష్పం అని అంటారు. మొట్టమొదటి పుష్పం అహింస అంటారు. పుష్పం ఇంద్రియ నిగ్రహ. ఇంద్రియ నిగ్రహం అనేది రెండవది. సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం, తథైవ చ సత్యం అష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్. ఈ 8 రకములైనటువంటి పువ్వులున్నాయి కదా, విష్ణువుకు పరమాత్మకు చాలా ప్రీతి ప్రేమ అంట వీటిపైన. ఇటువంటి పువ్వుల చేత దేవుణ్ణి కొలవాలి, అర్చించాలి అని అంటారు. కాబట్టి ఈ పరాసేవ, పరాభక్తి అంటారు దీన్ని, విశేషమైనటువంటి భక్తి. దీన్ని అలవాటు చేసుకోవాలి మనం. ఎప్పుడు సామాన్యమైనటువంటి సేవ అదే కాదు, అదే లక్ష్యం కాదు. మన లక్ష్యమేమి భక్తిలో అంటే విశేషమైనటువంటి పూజే మన లక్ష్యం. దాన్ని పరమాత్మకు అందించేదానికి మనం ప్రయత్నం చేయవలసి ఉంటుంది.